అబ్బో సిగ్గి. మీరా ఆ ఏర్పాట్లేవును చూడు. ఏంటి పిల్లల మొదటి రాత్రి వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలి. తల్లివి నువ్వు హుషారుగా ఉండాల్సింది పోయి ఇలా మూతి ముడుచుకుంటావేంటి? సిగ్గుపడుతున్నట్టుందమ్మాయి. అది సిగ్గులో లేదు, బాధపడుతున్నట్టుంది మమ్మీ. బాధ? మీరా బాధపడుతున్నావా? ఎందుకు? వీళ్ళకి శాంతిముహూర్తం జరిపించడం నీకు ఇష్టం లేదా? అది ఆ శారద చేతుల మీదుగా చేయించడం నాకు నచ్చలేదు వదినా. ఎందుకో తెలుసుకోవచ్చా? మొదటి రాత్రి అనేది భార్యాభర్తలు పాలు నీళ్లలో కలిసిపోవాలని జరిపించే మంచి కార్యం. అలాంటి కార్యాన్ని భర్తతో కాపురం చేయని దాని చేతుల మీదుగా జరిపిస్తే నా కూతురి కాపురం ఏం బాగుంటుంది? వాళ్ళు కొత్త జీవితం ఏం మొదలు పెడతారు వదినా? అయినా ఇవన్నీ చూసుకోవడానికి నువ్వున్నావు కదా. నా పిల్లల్ని నువ్వు ఆశీర్వదించవా? నీకు అమ్మతనం లేదా? నీకు అత్తతనం లేదా? అసలు నీలో మంచితనమే లేదనుకుంటుందా? నాకిదంతా ఏం నచ్చట్లేదు వదినా. ఇది అపూర్వం తిడుతోందా పొగుడుతోందా? నువ్వు అసలు దాన్ని పిలవకుండా ఉండాల్సింది వదినా. అయినా నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. తింగరదనుకున్నాం గాని నిన్ను ఎత్తుపడుస్తోంది అమ్మాయి. నీకు అర్థమవుతోందా? ఏంటి ఏమన్నా? పిచ్చి తల్లి, హాఫ్ నాలెడ్జ్ ఉన్న నువ్వే అంత దూరం ఆలోచిస్తే మేధావుల్ని సైతం మట్టి గరిపించిందాన్ని నేనింకెంత దూరం ఆలోచించాలి? మేధావులనే కర్మ, వాళ్ళ తాతల్ని కూడా మట్టి కనిపిస్తావమ్మాయి నువ్వు. నువ్వు నోరు మీపిని. హ్మ్. మీరా నువ్వు తెలివి తక్కువదానివని, దద్దోజునవని, పప్పు సుద్దువని ఆ శారద రెచ్చిపోయింది. కాని నీ వెనక ఒక పులుందని, అది పంజా విసిరితే ఎలా ఉంటుందో దానికి తెలీదుగా. తెలిసేలా చేద్దాం. అది అక్షంతలిస్తే దీని కడుపునేదో కాయ కాస్తుందనో, ఆశీర్వదిస్తే పండంటి బిడ్డ పుడుతుందనో కాదు. దాన్నిక్కడికెందుకు పిలిపిస్తున్నానో తెలుసా? జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టడానికి. అది గాని దాని కూతురు గాని మళ్ళీ వీళ్ళిద్దరి వైపు, ఈ ఇంటి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడాలి. ఈ రోజుతో ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న చిన్నపాటి సంబంధాలు కూడా శాశ్వతంగా సమాధైపోవాలి. మీ ఆయన చాటుమాటు వ్యవహారాలకి స్వస్తి పలకాలి. ఈరోజు వీళ్ళ శాంతి ముహూర్తం, వాళ్ల జీవితాలకి అశాంతి ముహూర్తం. అపూర్వ గారు, ఎక్కడున్నావు? ఆటోలో ఉన్నాను, అక్కడికి వస్తున్నాను. రా రా రా, తొందరగా రా, నీకోసం ఎదురు చూస్తున్నావు. రావే త్వరగా, ఇక నీకంతా అశుభమే. నాకు నా బావకు మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మేము తొందరగా కలిసేలా దీవించు తండ్రి. బావ మావయ్యని అర్థం చేసుకునేలా, శారదత్తయ్య కేపీ మావయ్యకి దగ్గరయ్యేలా చూడు తండ్రి. చెర్రీని ఆ అపూర్వ కుట్ర నుంచి బయటపడేలా
నువ్వే చేయాలి తండ్రి. శారదా, వచ్చేసావా శారదా? నీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు. సరే, ఏంటివి? అమ్మాయికి అబ్బాయికి బట్టలు పళ్ళు తీసుకొచ్చాను. ఓ, మంచి పని చేసావు శారదా. ఇక అంతా శుభమే జరగాలి. సరే సరే, కుడికాలు పెట్టి ముందు లోపలికి రా. పద. ఏమండి, శారదా, నువ్వేంటి ఇక్కడ? కొత్తగా పెళ్ళైన జంటని ఆశీర్వదించి వెళ్దామని వచ్చానండి. ఏం మాట్లాడుతున్నావు? ఆశీర్వదించడం ఏంటి? ఏంటి? ఈరోజు నా అల్లుడు నా కూతురి శాంతి ముహూర్తం కదా, ఆశీర్వదించడానికి వచ్చిందంట. నా ఇంట్లో శుభకార్యానికి నువ్వు ఆశీర్వదించడానికి వచ్చావా? అంటే శివ నీ కూతుర్ని కాదని నా మేనకోడల్ని చేసుకున్నందుకా? బిందు అయినా నా కూతురే కదా అన్నయ్య గారు. నోర్మై 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 నోర్మై. నా మేనకోడలు నీ కూతురు ఎలా అవుతుంది? నువ్వెంత, నీ బతికెంత? బావగారు, చంపేస్తాను కేపీ, చంపేస్తాను కేపీ, చంపేస్తాను కేపీ. ఏమనుకుంటున్నావు కేపీ? చాటుమాటుగా నువ్వు దాని ఇంటి చుట్టూ తిరగడమే కాకుండా ఈ ఇంటికే రప్పించేస్తున్నావు నువ్వు. వాడలా చేశాడంటే వాడి బుద్ధి వంకర అనొచ్చు. నీకేమైంది? ఆపండి. మీరు ఒక తల్లికి పుట్టారు. మీకు నాలాంటి ఒక చెల్లుంది. ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడడానికి మీకు కొంచెం కూడా కుసంస్కారం అనిపించట్లేదా? డబ్బుంది కాబట్టి మీరు ఏ మాట అన్నా నేను తిరిగి మాట్లాడను అనుకుంటున్నారా? నేను ఆశీర్వదించటానికి వచ్చాను, నాకు నేనుగా రాలేదు.